అన్నప్పుడు అక్కడ నువ్వు ఒకవేళ నన్ను తీసేయాలన్న దానికి నువ్వు ఆపోజిషన్ లో మాట్లాడినప్పుడు నీకు వేరే వాళ్ళని తీసేయాలి అని అంటున్నప్పుడు నువ్వు అక్కడే నీ పాయింట్ చెప్పాలి. కానీ ఫస్ట్ నా పేరు ఎందుకు చెప్పావు? నన్ను తీసేయాలని నువ్వు సాయిని మ్యానిపులేట్ చేసి నన్ను తీపిద్దాం అనే దాంట్లోనే ఉన్నావు. అండ్ నేను క్లియర్ గా అక్కడ అడిగినప్పుడు కూడా నువ్వేం చెప్పావు? నువ్వు నాకు సపోర్ట్ చేయను అనే చెప్పావు కదా, నేను లాస్ట్ ప్రియారిటీ అనే చెప్పావు. దాని తర్వాత నీకు ఒకవేళ నా మీదే ఉంటే నువ్వు నాదే చేయాలి, కానీ నువ్వు నా చేయకుండా అది చేశావు. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు ఒక గ్యాంగ్ అప్ లాగా ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకొని వాళ్ళని ఒక గ్యాంగ్ అప్ లాగా ఉంచుకుంటావు. నువ్వు చెప్పింది వాళ్ళు చెయ్యాలి అన్నట్టు ఒక్కొక్కరికి ఇంకొకటి అలా పాయింట్స్ చెప్పి వాళ్ళని ఒక బాణాలు వదిలినట్టు వదులుతావు. అండ్ ఇంకొకటి ఏంటనంటే నాకు అంతకు ముందు అంటే బర్నీ గారు రాకముందు, బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు కదా, ఎలిమినేట్ అయిపోయిన అప్పుడు మాత్రం నేను దివ్యాని చూశాను క్లియర్ గా. దివ్య నాకు నచ్చింది. అప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 4-5 మెంబర్స్ కూడా చెప్పాను, ఇప్పుడైతే నాకు దివ్య కనిపిస్తుంది అని చెప్పేసి. మళ్ళీ బర్నీ గారు మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత నాకు దివ్య కనిపించట్లేదు. ఆ దొంగల టాస్క్ అప్పుడు నేను క్లియర్ గా దివ్యాని చూసాను, దివ్య ఆటం చూశాను, దివ్య ఇండివిజువల్ గా చూశాను. కానీ మళ్ళీ బర్నీ గారు వచ్చిన తర్వాత అయితే నువ్వైతే నాకు అస్సలు కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ నువ్వు చాలా ఎక్కువ స్మార్ట్, నాకే తెలుసు అంతా, నేను చెప్పినట్టే జరుగుతుంది, ఇది నా గేమ్, అది ఇది అన్నట్టు ఉన్నావు. సో ఆ పాయింట్స్ అన్ని నాకు నచ్చట్లేదు. అండ్ నువ్వు నిన్న కూడా ఏదో అన్నావు, తను హైపర్ అయిపోద్ది అండ్ తను ఆడలేదు అందుకే నేను ఇమాన్యుయల్ కి రీతు నుంచాను అని. యు ఆర్ నో వన్ టు డిసైడ్ సమ్మన్స్ ఏంటి వాళ్ళు అదేది నువ్వు డిసైడ్ చేయలేవు. ఎందుకంటే నేను నీ మీద ఎప్పుడు ఎలాంటి కమెంట్స్ పాస్ చేయలేదు, ఎలాంటివి చెప్పలేదు. నువ్వు మాత్రం ఒక మనిషిని అంటే దానివల్ల నేను డిస్కరేజ్ అయిపోతాను, దానివల్ల నేను ఇంకా నా మీద నువ్వు అలా అనే వరకు నేను చాలా ఫీల్ అయ్యా. సో ఇవన్నీ నా పాయింట్స్. ఓకే, ఫస్ట్ నువ్వు నా లాస్ట్ ప్రయారిటీ అనేది ఇద్దరిద్దరు మిగిలినప్పుడు నేను నా ప్రయారిటీ ఆర్డర్ చెప్పి అది ఒక సెకండ్ కాదు ఏంటి క్లియర్ గా సాయితో మాట్లాడేటప్పుడు అక్కడ తనుజాను తీయాలి అనే నీ మనసులో ఇద్దరివి. నేనేం చెప్తా, సాయితో నేను మాట్లాడినప్పుడు సాయిని ఎవరు సపోర్ట్ చేస్తున్నాను అడిగా, సాయి తనుజ అన్నాడు. సో తనుజకి ఎవరు కాంపిటీషన్ అంటే మెయిన్ గా రితు, ఎందుకంటే మేము ఆల్రెడీ క్యాప్టెన్స్ అయ్యా, మమ్మల్ని ఏదో ఒక రౌండ్ లో తీసేస్తాడు, నువ్వు కాంపిటీషన్ ని తీసే, నువ్వు గేమ్ చేంజర్ అవ్వు అని నేను చెప్పాను. ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే మీరు అందరు కొట్టుకుని లాస్ట్ కి బై మిస్టేక్ మా ముగ్గురులో ఎవరో ఒకరు మిగిలితే మాకు బెనిఫిట్ కదా అని. అది నిజంగానే నా స్ట్రాటజీ. మీరు కొట్టుకొని లాస్ట్ కి నువ్వు అంటే అంటే నువ్వు సపోర్ట్ చేసింది ఏం లేదు, నేను చూసుకోలేదా? నేను అవుట్ అయిన తర్వాత నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాను. నేను ఎవరికి వెళ్ళి ఫస్ట్ చెప్పొచ్చు ముగ్గురు మిగిలినప్పుడు కూడా నీకు కూడా కాంపిటీషన్ ఇమాన్యుయల్ అవుతారు ఇస్తాను నేను. నా ఇదిగో అదే అన్నా, ఫస్ట్ అక్కడ నువ్వు 100% ఇమాన్యుయల్ కెప్టెన్ అవ్వాలి. నేను అవుట్ అయిన తర్వాతే లేదు, నేను అవుట్ అయిన తర్వాతే ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తాను. లేదు, నేను అవుట్ అయిన తర్వాత నేను ఎవరికైనా నా అవుట్ అయిన తర్వాత నేను సపోర్ట్ చేస్తా, లేదంటే లాస్ట్ టైం నేను ఉండాలని కోరుకుంటా. అలాంటప్పుడు తనుజ ఇమాన్యుయల్ కి అపోజిషన్ అని అన్నప్పుడు తనుజ అక్కడ తీయమని సాయిని అడగాలి కదా. అసలు ఇమాన్యుయల్ అప్పటి వరకు లేడు ఆ పాయింట్ లో, ఎందుకంటే నేను సుమన్ గారు ఇమాన్యుయల్ కి సుమన్ అన్న కూడా నువ్వే చెప్తుంటే వాళ్ళ ఆటం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. అయితే వాళ్ళందరూ చిన్నపిల్లలు అడుగుతూ మీరు అందరూ కాదు, నేను నేను చెప్తే వినేస్తారు, మీరు వాళ్ళు వింటున్నారు, అయితే నువ్వు చేస్తున్నావు, నువ్వు కమెంట్ ఆర్డర్ చేసి ఆపుతున్నావు వాళ్ళ గురించి, ఎలాగో తెలియకుండా వాళ్ళని ఆపేస్తున్నావు. నేను ఆపితే ఆగేంత చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళు ఆగిపోతున్నారు అక్కడ కూడా, లైన్ దాటేటప్పుడు ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా నువ్వు ఓకే చెయ్యి ఒక నిమిషం నేను చెప్తా. నేను చెప్పినంటే వాళ్ళు వింటున్నారంటే నీ ప్రాబ్లం ఏంటి? అవును, వాళ్ళిద్దరు వినడానికి చేస్తారు. పొద్దున హౌస్ లో ఇంకొకరిని అలా మొత్తం అందరినీ నీకు చేస్తున్నావు. నేను నిజంగా అంతమంది మనుషులు నేను గ్రిప్ లో పెట్టుకోగలుగుతున్నా. నేను చెప్పిన వాళ్ళు అయిపోతే కాదు చేస్తా, వాళ్ళు అయిపోతే లీడర్ బోర్డ్ టాస్క్ ఉన్నప్పుడు నువ్వు నిజంగానే వైపర్ అయ్యావు. లీడర్ బోర్డ్ టాస్క్ ఉన్నప్పుడు మనందరం ఆడుతున్నప్పుడు డూఓగా నువ్వు నిజంగానే వైపర్ అయ్యావు, నువ్వు నిజంగానే టాస్క్ చెడగొట్టావు. అక్కడ పవన్ బాగా ఆడుతున్నావు కూడా. ఆ విషయంలో ఆలోచించి నేను చెప్పాను తనుజ ఇంకా కామ్ గా ఉంటుంది, రితు హైపర్ అయిపోతుంది. నేను తోపం లేదు, ఉన్న కాంపిటీషన్ మాట్లాడుకో. పక్కన వాళ్ళ గురించి నువ్వు ఎలా వాళ్ళ గురించి ఆ టైంలో డెసిషన్ ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది ఆ టైంలో డెసిషన్. నేను నాకు నచ్చింది చేస్తాను. నా ఒపీనియన్ అడిగారు.